తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో చేస్తున్నటువంటి పర్యటన ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. ఆయన ఈరోజు రెండవ రోజు పర్యటన అంటే జూలై 22న ఆయన రెండవ రోజు పర్యటన మొదలైంది. అయితే ఒకప్పటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, గజ్వేల్ని ఎంతగా అభివృద్ధి చేశారో తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ని కూడా అలాగే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనం ఈ పర్యటనని చూడొచ్చు. కొడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కొంత సమీక్షా సమావేశాలు, అలాగే ఎక్కడైతే పనులు వెనకబడి ఉన్నాయో వాటి మీద అధికారులకి సూచనలు ఇవ్వడానికి కూడా ఈ పర్యటనని చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే దీంతో పాటు ఇంకొక కీలక పరిణామం కూడా ఈ పర్యటనలో చోటు చేసుకుంది. అదేంటంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం ఓ పక్కన వర్షాకాల అసెంబ్లీ సమావేశం ఫస్ట్ రోజు వాయిదా పడింది. నెక్స్ట్ రోజు కూడా ఎలా జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యారంగంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అలాగే లీకేజీల గురించి వచ్చి నిరసనలు ప్రకటిస్తూ ఉండడం, వారి మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఈ సంఘటన ఎంత ఉద్రిక్తకరమైనటువంటి ఘటనగా మారిపోయిందో అందరికీ తెలిసి. ఇప్పుడు ఈవెన్ నిన్న హైదరాబాద్లో కూడా వారు ఇదే స్థాయిలో నిరసనలు చేశారు. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి కాంగ్రెస్ నేతలు, ఖర్గే లాంటి నేతలు పీఎం నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి ముట్టడించడం, ఈ ఘటనలో వారిని అరెస్టు చేయడం వల్ల, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు కాంగ్రెస్కి చెందిన వాళ్ళు అవడంతో మొత్తం మీద బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎలా అణిచివేస్తుందో, అలాగే ఎలా అయితే ప్రతిపక్ష స్వరం ఏదైతే అవసరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా విద్యా సమస్య మీద కూడా విద్యార్థులు పోరాడుతున్నారు. ఇంకో పక్కన తమ పార్టీ నేతలైనటువంటి కాంగ్రెస్ నేతలైనటువంటి ఒక పక్కన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారి పైన కూడా అరెస్ట్ చేయడం, వీటిని వ్యతిరేకిస్తూ ఈరోజు 10 గంటలకు అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి భాగం కావడం ఈరోజు ఈ కొడంగల్ పర్యటనలో చోటు చేసుకుంటున్నటువంటి ఇంకొక కీలక పరిణామంగా చూడవచ్చు. సాధారణంగా ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆందోళనలో భాగమయ్యే ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి మమతా బెనర్జీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ని కావచ్చు, మనం అలాంటి లీడర్స్గా చూస్తాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా దీనికి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ మనం తెలంగాణ వరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎంత గట్టి స్వరంగా, అంటే తను ఇండిపెండెంట్గా కూడా బీజేపీని ఎంత వ్యతిరేకిస్తున్నారు అనేక విషయాలు అందు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ మొత్తం కొడంగల్ పర్యటనలో ఇది కూడా ఒక ప్రాధాన్యత ఉన్న అంశంగా నిలిచింది. ఈ నిరసన కార్యక్రమం తర్వాత ఎస్ఐఆర్ కార్యక్రమం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో దాని మీద తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ అవగాహన కల్పించడం, రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా తన అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కొడంగల్ని ఎడ్యుకేషనల్ అండ్ ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దుద్యాల్ మండలం హకీంపేటలో సుమారు 248 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ని నిర్మిస్తున్నారు. ఇందులో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్, వెటర్నరీ, పాలిటెక్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తదితర కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కానీ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినప్పటికీ గత 2.5 ఏళ్లలో ఊహించిన స్థాయిలో ఏదైతే ఈ 248 ఎకరాల్లో రేవంత్ రెడ్డి సీరియస్గా ప్లాన్ చేస్తున్నారు, ఇప్పటి వరకైతే పనులు వేగంగా జరగడం లేదు, చాలా వెనకబడి ఉన్నాయి. సో వీటి మీద కూడా అధికారులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి అయినా సరే పనులు త్వరగా పూర్తవ్వకపోతే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. ఓవరాల్గా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఏదైతే గజ్వేల్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేశారో అదే మార్గంలో పయనిస్తూ తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ని కూడా ఆ స్థాయిలో రూపొందించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారనేది సత్యం.